వచ్చినాక క్షేమంగా ఇక్కడ చేరినాక డ్యూటీ పెట్టుకోవాల్సి వచ్చింది. 5 నెలలు మేము అక్కడున్న వచ్చాపలతో కానీ రైతుతో కానీ చుట్టుపక్కల వాళ్ళతో కానీ ఐక్యత ఉంది. క్షేమంగా మరి లోకానికి వచ్చి అందుకే డ్యూటీ చనిపోవడం అయింది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. నిర్గమాకాండము 23వ అధ్యాయము 20వ వచనం చదివి సహాయం చేయడమ్మా. అందరూ కూడా బైబిల్ తెచ్చారమ్మా, తీయాలి. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెలిసి చూసినట్లయితే వాటిని ధ్యానం చేద్దాం. నిర్గమాకాండము 23వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపరి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేత దేవుడు మనతో మాట్లాడగలరా? మహాపరిశుద్ధ సర్వోన్నత సర్వాధికారి శ్రేష్టమైన బంగారు పాదానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నా దేవుని బిడ్డపడిన సాక్షులు బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి. ఇదిగో అల్పుని అపాకుల్ని నిలబెట్టున్నానయ్యా. నన్ను మరుగుపరిచి నాకు నీ బిడ్డకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయమని క్రీస్తు నా పేరున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము మా తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. నిర్గమాకాండము 23వ అధ్యాయం 20వ వచనం చూసుకున్నట్లయితే, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటికి నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. హల్లెలూయా. ఎవరు పంపుచుడంట? ముందుగా అమ్మా చెప్పాలి. ముందుగా దేవుడు ఎవరు పంపించాడంట? ఒక దూతను ముందుగా పంపించాడు. ఎందుకు పంపించాడు? దేనికి పంపించాడమ్మా చెప్పాలి. నీకు చెప్పం. పనులు మాత్రం ముందుగానే ఒకరు పోవాలి, అక్కడ ఉంటే ఒకరు పోయి కలుసుకోలేదంటే ఈ అయితే చెబుతాం, కానీ ఎందుకు పంపించిన విషయాలు మాత్రం చెప్పం. అవి చెప్పాలి ముందు. ఏమన్నా ఇక్కడ ఎందుకు తొందర దేవుడు ముందు పంపించాడంటే నిన్ను కాపాడటానికి. హల్లెలూయా. అమ్మా దేనికంటమ్మా? దేవుడు కాపాడటానికి తన దూతను పంపించాడు. దూత అనగా ఎవరు అంటే సేవకుడు. హల్లెలూయా. ఎవరమ్మా దూత అనగా? సేవకుడు. సేవకుడు ప్రార్థనల ద్వారా, సేవకుల ప్రార్థన ద్వారా, సేవకుల ప్రార్థన ద్వారా ఈ రోజుల్లో దేవుడు మనం రక్షించేవాడిగా ఉన్నాడు. ఆ రోజునైతే దేవుడు తన దూతను పంపించిన వాడిగా ఉన్నాడు. ఏమన్నాడు? ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటికి నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఈ రోజున ఈ కుటుంబం వారందరూ కూడా ఆయా పనుల నిమిత్తము దూరదేశానికి దూర గ్రామాలకు వెళ్ళినప్పుడు క్షేమముగా రాడగల కారణం ఎవరు? దేవుని దూత, దేవుని సేవకుల ప్రార్థన అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రేమ దేవుడున్నారా, ఈ కూడిక ఎందుకు పెట్టుకున్నారంటే దేవుడు క్షేమముగా తీసుకొచ్చి మమ్మల్ని కాచి కాపాడి ఇంటికి గృహానికి జాగ్రత్తగా చేరిస్తే నేను ఇలా కూడికలు పెట్టుకుంటానని తల్లి గారు చెప్పడం జరిగింది. అదే రీతిని ఈ రోజు మనం కూడి కొనియాడుతున్నామంటే దేవుని కృప ఉన్నది. హల్లెలూయా. దేవుని కృప లేదు మనం ఏమి కూడా చేయలేం. నేటి దినాన మన సజీవులకు ఉండగల కారణం ఎవరి కృపమా చెప్పాలమ్మా? ఎవరి కృపమ్మా? రామం గారు ఎవరి కృప? దేవుని కృపే. కానీ ధనము కాదు, సౌసఖ్యాలు కావు, ఐశ్వర్యము కాదు, పలుకుబడి మాత్రము కానే కావు. ఎవరి కృపయా? దేవుని కృపే. ఆరోగ్యం ఉండాలన్నా దేవుని కృపే. అర్థమవుతుందా? అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు కదా, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి. ఎక్కడ కాపాడుతున్నాడంట? ఎక్కడ? మొదలు చెప్పాలి. త్రోవలో, మనం నడిచే నడకలో, మనం నడిచే దారిలో, మన పడకల్లో ఏంటి అన్ని రకాలుగా దేవుడు కాపాడిన వాడిగా ఉన్నాడు. చాలా సార్లు విన్నాడు, చాలా సాక్ష్యాలు విన్నాడు. ఏంటయ్యా అంటే వాళ్ళు బ్యాడీలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏ సాక్ష్యం చెప్పినా పాములను తేలిని చెబుతూ ఉండేవాళ్ళు. మరి అది ఆ స్థితిలో అపాయకరం దేవుడు కాపాడినట్టే కాదండి. అందుకు ఒకసారి బిగ్గర స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. రెండోసారి చూద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిజమే కదా? ఆయన త్రోవలో అనగా మన త్రోవలో దేవుడు తన దూతలు పంపించి ప్రాణహానికరమైన విషసర్పాల నుంచి దేవుడు ఈ కుటుంబాన్ని రక్షించిన వాడిగా ఉన్నాడు. అందుని బట్టి వీళ్ళు ఈ రోజున ఈ కృతజ్ఞత కూడికలు పెట్టుకోవడము జరుగుతుంది. కాబట్టి
కాబట్టి ఏమన్నాడంటే, నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటికి నిన్ను రప్పించినట్టు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. మీరు వెలుచున్న 14 కూడా దేవుడు ముందు ఎవరు వచ్చాడంటే అక్కడ తన దూతని, తన కాపుదలను, తన పరిశుద్ధ ఆత్మను ఆవరణ వచ్చిన వాడిగా ఉన్నాడు. అలా ఉంచాడు కాబట్టే ఇలా ఉన్నావు. అవునా కదమ్మా? కాదని వచ్చేది ఏంటండి? కాదా? అవునా? అవును కదా. కాబట్టి ఇప్పుడు ఏమైనా దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఏమన్నాడంటే, నేను సిద్ధపరిచిన చోటికి, మనం సిద్ధపరచుకునేది ఏంటి? ఇక్కడ గృహం. అవునా కదండి? ఆయన సిద్ధపరిచేది పరలోకం. అవునా కదమ్మా? మనలాగా ఆయన ఇల్లు కట్టుతారనుకున్నారేమో. కాదు, ఆయన మనకంటూ ఈ లోకంలో ఉన్న వాటికన్నా మించినది, ఉన్నతమైనది పరలోకపు రాజ్యం. ఆ రాజ్యాన్ని సిద్ధపరిచి ఉంచాడు. ఆ రాజ్యానికి మనం వెళ్ళాలంటే తనకు ముందుగా దూతను పంపించాడు అన్నాడు. ఎవరా దూత? అమ్మా చెప్పాలి మిమ్మల్ని. దేవుని సేవకుడు. ఎక్కడ దాకా ఎందుకండి? ఎవరు తెలుస్తామా మీకు? మాకు ఎవరు తెలియదు, ఆయన ఫోన్ నెంబరే మా దగ్గర లేదని అడుగుతున్నారు. అమ్మా ఎవరు తెలుసా? బాప్తిస్మం ఇచ్చు యోహాను. ఆయన ఎందుకు వచ్చాడు లోకానికి? ప్రభు మార్గాలను సరళం చేయడానికి, యేసుక్రీస్తు త్రోవలో అనేకులను నడిపించడానికి ముందుగా పంపబడిన వ్యక్తి. ఎవరంటమ్మాయన? యోహాను. ఆయన వచ్చాడు తెలుసా? ప్రభు మార్గాలను సరళము చేయండి అన్నాడు. ఏమన్నాడమ్మా? ప్రభు మార్గాలను సరళం చేయండి అనేసి ఆయన ప్రసంగం ద్వారా అనేకులు మార్చుకుంటూ వచ్చిన వాడిగా ఉన్నాడు. అంటే ఇప్పుడు రక్షణకి సూచనగా రక్షణ ఇవ్వాలి, అనేకులు మార్గాన్ని ఇవ్వాలి అనేసి దేవుడు ముందు ఎవరు పంపించాడు? యేసుక్రీస్తు రాకముందు. అమ్మా యేసుక్రీస్తు ముందుగానే రాలా. ప్రవక్త ద్వారా ప్రవచనమైన రీతిగా నెరవేర్పు చేయడానికి వచ్చిన మాట నిజమే. కానీ ఆయన రాకడ గురించి ప్రజలు మారమని విషయమై చెప్పడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? తన సేవకుడైన యోహానును ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడైతే ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటికి, అనగా మనం వెళ్ళి ఆ బిడ్డలో వెళ్ళి అక్కడ క్షేమంగా ఉండి మళ్ళా క్షేమం గృహం రావడము జరిగేదిగా ఉంది. మంచిది. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, తర్వాత ఏమన్నాడు? ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. హల్లెలూయా. ఈ రోజున మనము రక్షించబడాలి అంటే, కుటుంబంతో క్షేమకరంగా ఉండాలి అంటే, దీవెనకరంగా మీ కుటుంబాన్ని మార్చబడాలంటే, అభివృద్ధిలోకి మీరు రావాలి అంటే ప్రభువానికి వ్యవసాయం ఇచ్చింది ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఎట్లా జాగ్రత్తమ్మా? బంగారం దాచుకునే విషయాలున్నా, ధనము దాచుకునే విషయాలున్నా, వీటి విషయంలో దాచుకుంటే దేవుడు మన కాశీ కాపాడుతాడా? వేటిని కాపాడుకోవాలి? భక్తిని కాపాడుకోవాలి. వేటిని మనం రక్షించుకోవాలి? మన ఆత్మస్థితిని రక్షించుకోవాలి. కానీ మనం అలా ఉంటున్నామా? సిద్ధాంత విషయాల మీద మనము దృష్టిలో పెడుతున్నామే, కానీ ఆత్మానుసార విషయాలు మాత్రం మనము దృష్టిలో పెట్టే వారిగా ఉండలేదు. అందుకని మన దేవుడు ఎటువంటి వాడు? కొనుకడు నిద్రపోతాడా? అందరూ చెప్పండి సరిగా. కొనుతాడు నిద్రపోతాడా? ఇశ్రాయేలును కాపాడువాడు కొనుతాడు నిద్రపోడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన దేవుడు కొనుకడు నిద్రపోడు. ఎందుకు కాపలా కాస్తున్నాడు ఆయన? ఎవరి కొరకు కాపలా కాస్తున్నాడు? నీ కోసమే, నా కోసమే, మనందరి కోసం అంట. ఆయన నిద్రపోక ఏం చేస్తున్నాడు? కొనుకక నిద్రపోక. మనమైతే కొనుకు పాటలు పడతాం, మనకైతే నిద్రలు పడతాం. కానీ ఆయనైతే ఏం చేస్తాడు? కొనుకడు నిద్రపోడు. అంటే మన క్షేమం నిమిత్తం ఆయన ఎదురు చూస్తూనే, ఆయన కనుదృష్టి మన పైన ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, అందుకే బతుకున్నాడు కదా, మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన తండ్రి నీకే స్తోత్రము, మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో నన్ను దాచిన దేవా నీకే స్తోత్రము, పగలు రేయి కనుపాపరే కాచిన తండ్రి నీకే స్తోత్రము. హల్లెలూయా. మన దేవుడు ఎప్పుడెప్పుడు
కాచాడమ్మా? పగలు రేయి. రాత్రి సమయం ముందు పగల సమయంలో దేవుడు మనం కాస్తూనే ఉన్నాడు. కాబట్టి మంది దేవునికి మనం ఎంత కృతజ్ఞతలై ఉండాలి, ఎంతవరకు మనం లోబడి ఉండాలి అని మనం సరి చేసుకునే వారిగా ఉండాలి. మరొక మాట మనం చూసినట్లయితే ఆదికాండము 28వ అధ్యాయం చదవండి అమ్మా. ఆదికాండము 28వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారము, ధరించుటకు వస్త్రము నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడే. ఎవరు దేవుడే ఉంటారంట? ఏమి చేస్తే దేవుడే ఉంటాడంట? ఒకసారి ఆలోచించారు ప్రేమ దేవుడు బిడ్డలారా. ఈ భక్తుడు యాకోబు ఇందాక మనతో మాట్లాడిన వ్యక్తి ఎవరంటే మోషే ద్వారా దేవుడు పలికించిన మాటలు ఏమనిపించాడు? ఇదిగో నీ త్రోవను ఏం చేసి నీ త్రోవను నిన్ను కాపాడి తాను సిద్ధపరిచిన చోటికి నిన్ను రప్పించి నీకు ముందుగా తన దూతను పంపేతను అని దేవుడు చెప్పిన రీతిగానే ఒకటి చూస్తాం. ఇక్కడ ఈ వ్యక్తి ఎవరు అంటే యాకోబు. ఎవరంటమ్మా? అందరూ చెప్పాలి పేరెవరు? యాకోబు. ఈ యాకోబు అంటాడు కదా, క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉంటే నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడితే. హల్లెలూయా. మన దేవుడు అటువంటి వాడు, కాపాడే దేవుడు. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధం మారనేరడు అని సొలొమోనులో కూడా దేవుడు తెలియపరిచిన వాడిగా ఉన్నాడు. కనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడు అంటున్నాడు ఇక్కడ యాకోబు అంటున్నాడు కదా, క్షేమంగా వస్తే దేవుడు నాకు తోడై ఉంటే నేను వెలుచున్న ఈ మార్గంలో కాపాడి తినడానికి ఆహారము, ధరించుకోవడానికి వస్త్రాలు ఏంటి నాకు దయచేస్తే యెహోవాయే నాకు దేవుడు అన్నవాళ్ళు ఉన్నారండి ఈ రోజుల్లో. అంటావా? బంగారం ఇస్తే దేవుడు, స్థిర సంపద ఇస్తే దేవుడు, ఆస్తిని అంతస్తులు ఇస్తే దేవుడు, వ్యాపారాలు వృద్ధి చేస్తే ఆ దేవుడి దగ్గర వస్తామని ఉన్నామే గాని నేను మాత్రం అలా అనట్లేదు. నాకు క్షేమాన్ని ఇస్తే అంటే యాకోబు గొప్ప శ్రమలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడమ్మా? ఇంట్లో ఉన్నాడు అన్నట్టు చెప్పండి అమ్మ అందరూ. ఎక్కడున్నాడంట? శ్రమలో ఉన్నాడు. తన అన్న ద్వారా శ్రమ ఎదురైంది. ఆ శ్రమలో ఉన్నప్పుడు యేసేవ ద్వారా అతను తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళాలనుకున్న సమయంలో, ప్రభువా నేను నా తండ్రి ఇంటికి, అదే ఈ యొక్క సమయంలో కూడా పిల్లలు కూడా అదే, మేము క్షేమంగా వెళ్ళాం కదా అక్కడికి, క్షేమంగా తిరిగి ఇంటికి వస్తే ఈయన అదేంటి, నేను నా తండ్రి ఇంటికి తిరిగి వెళ్తే క్షేమంగా నాకు ఇస్తే, రెండోది ఏంటన్నాడు, క్షేమాన్ని నాకు ఇస్తే, అన్నవస్త్రాన్ని నాకు ఇస్తే, నాకు తోడుగా నీవు ఉంటే యెహోవా దేవుడే నువ్వు నాకు ఉంటావన్నాడు. ఈ రోజున మరి వేటిని దేవుడిగా ఉంచుకుంటున్నాము చెప్పండి అమ్మా? వేటిని మనము దేవుడిగా ఉంచుకున్న దేవతలుగా మనము వచ్చుకుంటున్నాం. ఎందుకో ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఒక తల్లి అంట వేటిని దేవుడికి వచ్చుకుందో తెలుసా? ఈయనైతే ఇన్నిచ్చిన దేవుడినే దేవుడిగా భావించాడే కానీ ఒక తల్లి మాత్రం అట్టి పక్కనే దేవుడిగా పూజించిందంట. హల్లెలూయా. అమ్మా ఎంతగా ఉంది కదా, విడ్డూరంగా ఉంది కదా. ఎందుకు లేరండి? ఆరాధించే వాళ్ళు లేకపోలేదు. ఎందుకు అసలు అట్టి తొక్కలు ఎందుకు పూజ చేస్తుంది? ఎందుకు దైవాన్ని కొలుస్తుంది? అట్టి తొక్కకి దేవుడు ఎందుకంటే ఆలోచన చేస్తున్నారేమో. శ్రద్ధ వినండి. ఒక రోజునంట కోడాలనుకుందంట తన అత్త పేడ అలాగే కొట్టాలనుకుందంట. అంటే తన అత్తమే వదిలించుకోవాలనుకుందంట. ఏం చేయాలో అర్థం కావట్లేదంట. కొన్ని ప్లాన్లు వేసిందంట తల్లి, అయినా కూడా నీళ్ళు రాలేదంట. సర్లే ఏమైతే ఏమైంది అనేసి ఈ అత్తగాడము బయట కోడిగాడు కొడతా కానీ మార్కెట్ కి వెళ్ళిందంట. ఎక్కడికి వెళ్ళిందమ్మా? మార్కెట్ కి వెళ్ళిందంట. ఈ మార్కెట్ కి వెళ్ళిన తల్లి వచ్చే సమయం అవుతుంది. ఆ కోళ్ళగాడు మాత్రం అయితే అట్టి తొక్కలు తిని గడపెదిరేసింది. తల్లి ఏం చేసిందంట? అట్టి తొక్కలు తిని ఎక్కడేసిందమ్మా? గడపెదిరేసింది. ఈ అత్తను లగేజ్ తీసుకొని ఆ కూరగాయలు తీసుకుని ఎత్తులు పెట్టుకొని కింద చూపు లేకుండా అదే పని ఇంట్లోకి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇక మాట్లాడి దేవుడిది కాలు అటకమని అటకమని పడింది. అర్థమవుతుందమ్మా? కాలేజీలో జాడీలు ఆ రోజు ఆమె పీడ తిరుగుతుందమ్మా. ఇన్ని ప్లాన్ వేసిన వర్కౌట్ కాలేదు కానీ కట్టి తక్కువ వాళ్ళు ఎంత ప్లాన్ వర్కౌట్ అయిందా అని అనుకోని ఎమ్మని దాన్ని తీసుకొచ్చింది, ప్రేమ గట్టి చేసింది, ఆరపత్రి తగిలించింది, ప్రేమ గట్టి గోడ తగిలించింది. నువ్వే నా దేవుడు అది. అర్థమైందా? ఈ రోజున వేటిని దేవుడిని కొలుస్తున్నారో మానవుడికి అర్థం కావట్లా.
నిజమైన దేవుడిని మనం విడుస్తున్నాం. ఆ తల్లి ఏ రీతిగా చేస్తున్నారు, ఏ రీతిగా మనం కూడా చేస్తున్నాం. మనం ఆరాధించవలసింది, మనం నమస్కరించవలసింది, మనం పూజించవలసినది నీకు నాకు ప్రాణం ఇచ్చి మన పాపం నుంచి మనం విమోచన ఇచ్చి ఇలా ఈ స్థితిలో సజీవ లెక్కలో ఉంచిన దేవునికి మనము ప్రథమ స్థానం ఇవ్వాలి. కానీ సాధారణమైన విగ్రహాలకు మనుషులకు కాదు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అవునే కదమ్మా? ప్రాణం పోసింది దేవుడు, ఈ స్థితిలో వచ్చిన దేవుడు, క్షేమాన్ని కలగజేసిన దేవుడు. అదే అంటున్నాడు యాకోబు, అయ్యా నేను కొన్ని అనివార్య కారణాలు బట్టి మా ఊరి ఇంటికి వచ్చాను అంటే, యాకోబు తల్లి పేరు రెబ్కా, రెబ్కా సహోదరుడు. అదొకప్పుడు ఏమవుతాడు ఈయన? మామయ్యనండి, మామయ్య దగ్గరికి వెళ్ళాడండి. నేను కానీ నా తండ్రి ఇంటికి క్షేమంగా తిరిగి వస్తే, తర్వాత ఏమన్నాడు? దేవుడు నాకు తోడై ఉంటే నేను వెళ్ళుచున్నా ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రమును నాకు దయచేసినదా యెహోవా నాకు దేవుడు. లాస్ట్ వచ్చి చంద్రులు కూడా చదవండమ్మా. ఖమ్మం కాని పేదలు 22వ వచ్చి లాస్ట్. మరియు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని మొక్కుకొనేను. హల్లెలూయా. ఏమనుకున్నాడు ఆయన? మొక్కుబడి చేసుకున్నాడు. ప్రభువా నేను క్షేమముగా వెళ్ళి మళ్ళీ నా ఇంటికి నేను క్షేమంగా చేరితే నువ్వు ఇలా చేస్తానయ్యా, ఇలా చేస్తానయ్యా అనేసి ఆయన అనుకున్నాడు. అదే అదునుగా ఈ యొక్క రాధమ్మ గారి వారి కుటుంబం అంతా కూడా, ప్రభువా నేను అలా వెళితే నేను అలా వచ్చి నేను మొక్కుబడి ఏం చేస్తున్నారమ్మా? సుతుకోవడం మొక్కుబడిలాగా అనుకున్నారు. ఈ రోజు నెరవేర్చడము జరిగింది. హల్లెలూయా. కానీ మనం కూడా మొక్కుకుంటుంటాం కొన్నిసార్లు. అమ్మ అర్థమవుతుందా? ఒక తల్లి మొక్కుకుందంట, గర్భఫలం లేక బాధపడుతుందంట. అమ్మో విన్నారా? నిద్రపోతుంది లేదు. హల్లెలూయా. అమ్మ మంచిదమ్మా, మీరందరూ నిద్రపోయలే అనుకుంటా. అమ్మ నిద్రపోవడానికి వచ్చావా? వాక్యం వినడానికి వచ్చావా? నిద్రపోకూడదు, శ్రద్ధగా వినాలి. కొంచెంసేపు వాక్యం ముగిద్దాం. కాబట్టి ఎక్కడ ఆపేదమ్మా? ఈ చెప్పు మన ఏడాది తగ్గులేయో అవి ఇక్కడ మాట్లాడావు కాయ, ఇది మాట్లాడావమ్మా. అవి అయితే యాడ్ చేసి చూద్దామే గాని దేవుడి వాక్య మనం చెప్పాలి. ఒక తల్లి ఏమనుకుందంట? మొక్కుబడి అనుకుందంట. ఈ మొక్కుబడి ఏ రీతిగా అనుకుంది? లేని విషయంలో గర్భఫలం లేకుంటే, ప్రభువా నువ్వు నా గాలికి గర్భఫలం ఇస్తే మొదటి కుమారుణ్ణి నీ సన్నిధికి నేను అప్పచెబుతానయ్యా ఉంది. హల్లెలూయా. అవన్న మాట మంచి మాట చెడ్డ మాట అండి? అయ్యా మీరు చెప్పాలి. మంచి మాట చెడ్డ మాట? మంచి మాట ఎక్కడ అప్పచెబుతానండి? దేవుడి సన్నిధికి మొక్కుబడికి ఇస్తానంది. దేవుడు మొర ఆలకించి కుమారుని గురించాడు. దేవునికి స్తోత్రం. వాడిని పాలించి పెంచింది, పెద్ద చేసింది, చదువు పంపించేసింది తల్లి. హల్లెలూయా. ఆడ పంపించింది, చదువు పంపించేసింది. ఇదేంటి మరి దేవుడి వాగ్దానం ఏంటి? చేసి మొక్కుబడేంటి? అయ్యా ఇచ్చిన కుమారుని నీ సన్నిధికి ఇస్తానయ్యా అంటే, కానీ ఆమె ఏం చేస్తుంది? వాడిని చదివించుకుంటుంది. మరొకసారి ప్రభువా ఇది మాట్లాడి అయిపోయింది కదా, మరి రెండోసారి ఇంకో కుమారుని ఇవ్వయ్యా, వాడిని సన్నిధికి నేను అప్పచెబుతాను. మొక్కుకుంది. ఈ మొక్కుబడి రీతిగానే ప్రభు జాలి కలవాడు కదండి. అందుకే కదండి మనం అన్ని విచ్చిన లోకానుసారంగా నేత్రాసులు గురయ్యి ఇలా ఉంటున్నాం. ఉండకూడదు. దేవుడు ఒక్క మారు మాట్లాడను, 2 మార్లు మాట్లాడను. ఇది మానవుడు గ్రహించాలి. ఈ రోజున వాక్యంతో నీతో మాట్లాడుతున్నాడు. మీరు ఇలా అంటానికి వీల్లేదు, నాతో మాట్లాడతలేదు అంటానికి వీల్లేదండి. దేవుడు వాక్యం చేత దేవుడు మాట్లాడతాడు. దేవుడు 5 రకాలుగా మనతో మాట్లాడతాడంట. హల్లెలూయా. ఎన్ని రకాలుగా మాట్లాడతాడమ్మా? 5 రకాలు ఏంటంటే చెప్పాలి. 5 రకాలు మీరు బాగా అన్నారు. 5 రకాలు ఏంటంటే అమ్మా? దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు. మరి వేటిని ధ్యానిస్తానని చెప్పలేకపోతున్నాం అంటే, సినిమాలని, షికారులు, సీరియల్ని, న్యూస్ పేపర్లు, ఆ అమ్మ సంగతి, ఈ అమ్మ సంగతి, ఎదురుని సంగతి, వెనకొల్లిన సంగతి, ఈ అయితే ఆరాలు తీసుకొని ఎన్ని కనుక్కుంటామే కానీ వాక్యానుసారంగా మాత్రం మనం అనుకోలేము. అనుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎన్ని రకాలుగా దేవుడు మనతో మాట్లాడతాడమ్మా? 5 రకాలు. 1 కళ ద్వారా మాట్లాడతాడు, 2 స్వప్నం ద్వారా, 3 స్వరం చేత, 4 వాక్యం చేత, 5 దర్శనం ద్వారా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 5 రకాలుగా మనతో మాట్లాడే దేవుడు. మాట్లాడే దేవుడే కాపాడే దేవుడు. హల్లెలూయా. బిడ్డలు నమ్ముకున్నారు, ఈ రోజు నువ్వు నమ్ముకున్నావు. నిన్ను ఆయన అనేక రకాల ప్రాణాపాయస్థితుల నుంచి కాపాడుతూనే వచ్చాడు. నీ కుటుంబాన్ని కాపాడాడు, నీ బిడ్డను కాపాడాడు. ఏమన్నా అర్థమవుతుందా? అర్థమవుతుందా? 5 రకాలుగా మనతో మాట్లాడే దేవుడు. 6 రకాలుగా మనతో మాట్లాడే దేవుడు. 7 రకాలుగా మనతో మాట్లాడే దేవుడు. 8 రకాలుగా మనతో మాట్లాడే దేవుడు. 9 రకాలుగా మనతో మాట్లాడే దేవుడు. 10 రకాలుగా మనతో మాట్లాడే దేవుడు. 11 రకాలుగా మనతో మాట్లాడే దేవుడు. 12 రకాలుగా మనతో మాట్లాడే దేవుడు. 13 రకాలుగా మనతో మాట్లాడే దేవుడు. 14 రకాలుగా మనతో మాట్లాడే దేవుడు. 15 రకాలుగా మనతో మాట్లాడే దేవుడు. 16 రకాలుగా మనతో మాట్లాడే దేవుడు. 17 రకాలుగా మనతో మాట్లాడే దేవుడు. 18 రకాలుగా మనతో మాట్లాడే దేవుడు. 19 రకాలుగా మనతో మాట్లాడే దేవుడు. 20 రకాలుగా మనతో మాట్లాడే దేవుడు. 21 రకాలుగా మనతో మాట్లాడే దేవుడు. 22 రకాలుగా మనతో మాట్లాడే దేవుడు. 23 రకాలుగా మనతో మాట్లాడే దేవుడు. 24 రకాలుగా మనతో మాట్లాడే దేవుడు. 25 రకాలుగా మనతో మాట్లాడే దేవుడు. 26 రకాలుగా మనతో మాట్లాడే దేవుడు. 27 రకాలుగా మనతో మాట్లాడే దేవుడు. 28 రకాలుగా మనతో మాట్లా
అర్థమవుతుంది కదా, అన్ని రకాల దేవుడు కాపాడాడు. కానీ నాకేం చేయలేదు అంటున్నాం. మళ్ళీ ఏమంటాం? అన్ని చేసాడు కానీ నాకు మాత్రం ఏమి చేయలేదంటున్నాం. కానీ ఒక వ్యక్తి కూడా ఉండి వచ్చే భక్తి చేస్తూ ఏం చేసేసాడు, పడిపోయి, అయ్యా మీరు ఏమన్నా వాక్యాలు బాగా చూడతారు, దేవుడు కాపాడాడు, నన్ను ఆడ కాపాడాడు, అందుకే నేను ఈ రోజుకి నీకు నీ దేవుడికి గుడ్ బై అని చెప్పేసి వెళ్తాను అనుకున్నట్టు ఒక వ్యక్తి, రాత్రికి వచ్చి ఒక విశ్వాసి సేవకుడు తడడంట, నన్ను ఏం కాపాడాడు, నాకేమి ఇచ్చాడు అని చేసి అనుకుంటే, బాయ్ ఏమన్నాడు ఆయన, నేను ఈ రోజు మీ దేవుడికి మీకు గుడ్ బై చెబుతున్నా, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పగానే సేవకుడు అంట, అయ్యా వెళ్ళిపోదు కానీ నిజమే నువ్వు వెళ్ళటికి వెళ్ళిపో, కానీ ఒక గంట మాత్రం నాకు సమయం ఇవ్వన్నాడు అంట. ఎంత అడిగాడమ్మా? ఒక గంట సమయం నాకు ఇవ్వన్నాడు. ఏంటో చెప్పు, తొందరగా చెప్పు, నేను వెళ్ళిపోవాలి, నాకేం చేశాడని ఆనందం ఉన్నాడు. కానీ మానవుడు దేవుడు చేసిన మేలు మాత్రము ఏం చేసట్లేదంట, జ్ఞాపకం ఉంచుకోలేదంట. నువ్వేమి చేయొద్దు, వెళ్ళి మందిరంలోకి వెళ్ళి ఒక గంట మోకరించి ప్రార్థించే అన్నాడు. ఏమన్నాడు? ఒక గంట మోకరించి ప్రార్థించే అన్నారు. సరే చేత గంటగా ఏం పోయింది, మనం కూడా ఇంటగా వస్తాం కాదు, అంతసేపు పాత్ర ఒక 10 నిమిషాలుగా అనేసి అనుకున్న రీతి వస్తాం. కానీ అక్కడ దేవుడు నడిపిని బట్టి మనం అందరం ఉండాలి. కానీ మన నడిపిని బట్టి, మన త్రోవను బట్టి వస్తే మనం అపాయం చూస్తాం. అర్థమవుతుందండి? కాబట్టి మనం మేలు చూడాలంటే దేవుని త్రోవలో మనం నడిచేవారిగా ఉండాలి. ఆయన సన్నిధికి మనము నిత్యం నడిచేవారిగా, ఆయన మాట వినవలను అన్న రీతిగా మనము వినేవారిగా ఉండాలి. సరే ఆ వ్యక్తి దేవుని సేవకుడు మాటలు ఏమన్నా తెలుసా? సరే మోకరించాడంట, ప్రభువా నీకు స్తోత్రం అయ్యా, అయ్యా నీకు వందనాలయ్యా, నాకేమొచ్చేసావయ్యా అని చాలా అనుకుంటా ప్రార్థన మారి, అయ్యా నన్ను కాచి కాపాడేవయ్యా, నీకు స్తుతులయ్యా, అయ్యా పలానా సమయాన్ని పలానా తాలూకున లారీ యాక్సిడెంట్ నుంచి తప్పించావయ్యా, నీకు కృతజ్ఞతాస్తుతులు ఉన్నాడంట. హల్లెలూయా! ఏం నుంచి కాపాడాడంట? తను లారీ యాక్సిడెంట్ అయ్యే సమయంలో తను కాపాడాడంట. ప్రభువా నీకు స్తోత్రం అందుకుంటున్నాడు. గడగడ కన్నీళ్ళు కాచేశాడంట. గంట ప్రార్థన అతను చేసిన జీవితంలో దేవుడు చేసిన మేలన్నీ కూడా జ్ఞాపకం చేయించాడంట, వేడుకొచ్చాడంట. అప్పుడు అన్నాడంట, పాస్టర్ గారు అయ్యా మరి ఎంత మీరు బయలుదేరి వెళ్ళయ్యా అన్నాడంట. ఏంటి పాస్టర్ గారు వెళ్ళేదేమో అన్నాడంట. దేవుని స్తోత్రం చూద్దాం. హల్లెలూయా! ఏంటైనా వెళ్ళేది, నన్ను కాపాడాడు. రోజున బ్రతికి బట్ట కట్టగలిగానంటే ఆయన కృపే. నేను వెళ్దాం అనుకున్నా, ఏం మర్చిపోయి వెళ్దాం అనుకున్నాడు? ఏమా దేవుని మేలును మరిచి వెళ్దాం అనుకున్నాడంట. ఈ రోజున దావీదు అందుకే నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారములను దేనిని మరువక కొనియాడమని. ఈ రోజున దేవుని మేలు మర్చిపోవడం కారణం తెలుసా? మనం ఆయనతో మాట్లాడలేకపోవడమే. అవునా కదండి? ఆయనతో మనం మాట్లాడలేకపోవడం ఆయన మేలు మరుస్తున్నాం. కాబట్టి అలా ఉండకూడదు. మనం అనుకున్న మొక్కుబడులు ఆలస్యం కాకూడదు. మనం అనుకున్న ప్రార్థన ఆలస్యం కాకుండా ఉంటే దేవుడు ఇంకా అభివృద్ధి పరిచేవాడిగా ఉంటారు. కనుక ప్రేమైన రాశిలో ఉన్న మొక్కుబడి విషయంలో అమ్మా అదంతా పూర్తిగా ఇంకా ఆడపడలా. ఆ ఇద్దరిచ్చిన తర్వాత కూడా వాడిని కూడా ఐఎస్ఐ చేసేసింది. ప్రభు ఇంకొక బిడ్డనే నిజంగా నీకు ఇచ్చేస్తాను నా తల్లి. నీ పన్నెట్టున్నా సరే తల్లి దేవుడు ఇచ్చాడంట. ఈ దాన్ని వాడిని మాత్రం తీసుకొచ్చి ఇదిగో ప్రభు నీకేందంట. ఏమందంట? ఇదిగో ప్రభు ఈ బిడ్డని సన్నిధి తీసుకుంటుందంట. అసలు ఎందుకు ఇచ్చింది? ఇద్దరినై తీయలేదు. కానీ ఈయన వాళ్ళు ఎందుకు ఇచ్చిందంటే ఆ పిల్లవాడు కుంటివాడు, అవుటివాడు. ఆ పిల్లవాడు వాడు కుంటివాడు, అవుటివాడు. అంటే దేవుడికి ఇచ్చే విషయాల్లో ఎలా ఉన్నారంట? ఆ రోజు ఆమె కుంటిని ఇచ్చింది. దేవునికి వాసం చేసేటట్టు ప్రథమ పనులు ఏదైనా కానీ ప్రథమ స్థానంలో దేవుడు అయితే నీ కుటుంబంలో కూడా దేవుడి స్థానాన్ని ఇస్తాడని వాక్యం సెలవిచ్చింది. కానీ అప్పుడు ఆమె దేవుడు చూసేసి ఇలానమ్మా అనేసి దేవుడు అనుకున్నాడంట. దీన్ని బట్టి అర్థమవుతుంది మొక్కుబడిలో కూడా మనం ఎలా అనుకుంటాం కానీ కొంచెం వచ్చేవారిగా ఆస్తులు బట్టు లేకపోతే అంతస్తులు బట్టు వెళ్ళ విధులు బట్టు వచ్చేవారికి మనము ఉంటూ ఉంటాం. కానీ అలా ఉండకూడదు. ఏమేం చేస్తుంది? గుడ్డి వండేస్తుంది. అంటే పనికిరానిది దేవునికి ఇవ్వచ్చా? దేవునికి ప్రతిష్టమైన ఇస్తే దేవుడు మన ప్రతిష్టమైనవే ఇస్తాడు. నన్ను గణపరిచేవాడు నేను, నన్ను వైపరిచేవాడు నేను. మరి అది కనుక మనము ఆయనకు అనుకున్న విషయం మొక్కుబడిన విషయంలో మనము నీతిగా నిజాయితీగా ఉంటే దేవుడు అనుకున్న రీతిగా దేవుడు మనల్ని వృద్ధిలోనికే తెస్తాడు. వాక్యం సెలవిస్తుంది. కనుక అప్పుడే దేవుడు పెట్టారు. మొదట మనం చూసే వాక్యం ఏంటంట? నిర్మాణంలో ఏమన్నాడు ఆయన? ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన స్థలానికి రప్పించినకు నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. హల్లెలూయా! దేవుని దయ చొప్పున అక్కడ పర్యంతం ముగించుకొని ఈ రోజున
ఈ యొక్క క్షణాన ఈ గృహంలోకి వీళ్ళందరూ మనం అందరిలో కూడుకలు ఉండగల కారణం ఎవరంటే దేవుడే. హల్లెలూయా. ఒకసారి దేవుడు మేము పెడతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరొకటి యాకోబు ఏమనుకున్నాడంట, అయ్యా నేను తిరిగి కానీ నా తండ్రి ఇంటికి వస్తే క్షేమముగా అన్నవసరం నాకు ఇస్తే ఏంటి ఏం చేస్తాను, ఇలా కోడికి నేను పెట్టుకుంటాను. మొక్కుబడి అనుకున్నాడు, మొక్కుబడి రీతిగా అతను చేసిన వాడు అనుకున్నాడు. దేవుడు అన్ని విషయాలు నమ్మదగిన వాడు. మనమే కొన్ని నిర్ణయాలు తీసుకున్న వల్ల దేవుడు తర్వాత కానీ చెడుగా దేవుడు అన్ని విషయాలు నమ్మకస్తుడే. నువ్వు ఆయన మాట విని చూడు, ఆయన సన్నిధికి వచ్చి చూడు, ఆయన రక్షణ పొంది చూడు, ఆయన మేలు మనము పొందుతాం. ఉప్పనిద్దా అంట, ఏమనిద్దామా? ఓ మిమ్మల్ని ఉప్పు ఏమనిద్ది? అన్నేసి చూడు అమ్మనిద్దా లేదా? అన్నేసి చూడు అన్నేసి చూడు అంటే ఉప్పు ఏమిస్తుంది? రుచినిస్తుంది కూరలకి. అవునా కదా? ఏమికైనా కాబట్టి మనము కూడా వాక్యం ఉన్నది. అందుకే యెహోవా దయాలను రుచి చూసి తెలుసుకోవాలన్న. రుచి చూడకుండా ఏ దేవుడు అండి అంతకి వీళ్ళేది, రుచి చూడాలి. అర్థమవుతుందా? రుచి చూస్తేనే విలువ, ఆయన విధానం మనకి తెలియబడిందని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ రోజున ఇలా మనందరం కూడి కొనియాడగల కాలము దేవుని కృపని సెలవిస్తుంది. కాబట్టి ప్రార్థన చేద్దాం. ఈ విన్న మాట దేవుడు వీటిలో దీవించును గాక. ప్రార్థన ప్రతి ఒక్కరు కూడా తలవచ్చినట్లయితే మోకరించినట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, శ్రేష్టమైన బంగారు పాదానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మరి యొక్క సమయంలో నా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. మాతో మాట్లాడిన అంశము నా తండ్రి కాపాడి నిజమే దేవా, ఇశ్రాయేలును కాచి కాపాడిన వాడు ఉనుకడు నిద్రకూడని రీతిగానే ప్రభువా నీ బిడ్డల పట్ల చేసిన మేలుకై, రాధమ్మ గారి కుటుంబాలు చేసిన మేలుకై నా తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి. ఒకరిగా కాక ఇద్దరుగా కాక నా తండ్రి అనేకులుగా కూడినా దేవా ఆ బిడ్డ పట్ల చేసిన మేలును బట్టి సాక్ష్య రూపంగా మేము మైపొందని నమ్ముచున్నాం. ఈ వర్తమానం చేత కూడా మేము మైపొందని నమ్ముచున్నాము నా తండ్రి. నిజమే నా తండ్రి. వాస్తవంగా చెప్పాలంటే భయంకరమైన తెగులు మా గ్రామానికి సమీపించినప్పుడు, దేశానికి సమీపించినప్పుడు ఈ రోజున సజీవంగా ఉండగల కారణము ప్రభువా నీ కృపేనయ్యా. నీ కృప తప్ప వేరొకటి ఏది మాకు లేదు నాయనా. నీ కృప బట్టి రోజు ఎలా ఉన్నాయ్యా. ఈ వాక్యమైన బిడ్డలు కూడా మీరు తేగచ్చు అడుగుతున్నానయ్యా. ఇదిగో నా దేవా, ఈ రోజున ఈ కుడికి నేర్పచ్చిన కుటుంబాన్ని, వారి బిడ్డల, వారి సంతానాన్ని ప్రతి ఒక్కరు మీరు దీవించమని అడుగుతున్నాను నా తండ్రి. ఇదిగో యాకోబు అన్నాడు నా తండ్రి, నా తండ్రి ఇంటికి క్షేమంగా తిరిగి వస్తే నీ బిడ్డ అదే రీతిగా ప్రభువా మేము దారికి వెళ్తున్నాం, క్షేమంగా ఇంటికి రాగలగాలే ఇలా ప్రార్థన పెట్టుకున్నారు ప్రభువా. అదే నీ బిడ్డలు నా దేవుడు మాట ఇచ్చి నీకు మాట నెరవేర్చిన వారు ఉన్నారు ప్రభువా. కాబట్టి బిడ్డ పట్ల ఇంకా అద్భుత కార్యం జరిగించండి అయ్యా. నీ బిడ్డ పిలిచిన వారిని బట్టి కృతజ్ఞతాస్తుతులయ్యా. వారు కూడా వచ్చినారు, వారు కూడా మీరు దీవించండి, సహాయం దయచేయగలుగుతున్నానయ్యా. నీ బిడ్డలకి ఏమైనా కుదిరినప్పుడు సహాయం దయచండి. ఇక్కడ కూడిన కుటుంబాలను ప్రభు మీరు దర్శించండి. ప్రతి ఒక్కరితో స్వప్నం చేత, స్వరం చేత, వాక్యం చేత, కళ చేత మీరు మాట్లాడమని అడుగుతున్నాను ప్రభువా. మేమందరము కాపాడబడి రక్షించబడాలి అంటే నీ సన్నిధికి జాగ్రత్తగా వచ్చి నీ మాట వినవలనని ప్రభువా తెలియపరిచావయ్యా. ఎవరైతే నీ మాట వినుకుంటున్నారు, ఎవరైతే నీ మాట నిర్లక్ష్యం చేస్తున్నారో ప్రభువా వారిని చేతులకు అప్పచెప్తున్నానయ్యా. ఈ యొక్క రాత్రి కాల సమయాన ప్రతి బిడ్డలు మీరు దర్శించండి, ప్రతి బిడ్డలు మీరు మాట్లాడండి. అయ్యో నిజమే కదా, నేను ఈ రోజున ధనము చూసి గర్వించాను, సిరి సంపద చూసి గర్వించాను, నేను ఈ రోజున రక్షించబడ్డాను అంటే, కుటుంబం ఇలా కూడి కొనియాడుతున్నామంటే ధర్మం బట్టి కాదమ్మా, వ్యాపారాలు బట్టి కాదని ప్రతి ఒక్క బిడ్డ గ్రహించడానికి అయ్యా వారి మనసును తెరవచ్చే వాక్యం చేత హృదయం తెరిచిన దేవుడు కదయ్యా. ఈ మట్టి శబ్దం ద్వారా ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని తెరవచేయమని అడుగుతున్నానయ్యా. ఇక్కడ కుటుంబాల హృదయాలు కూడా మేము తెరవచేయమని అడుగుతున్నానయ్యా. విన్న వాక్యం అర్థంగా పోకుండా ప్రతి ఒక్క బిడ్డ హృదయం నీరు కట్టించి ప్రతి సహాయము దాయిచ్చామని నీ బిడ్డ మీరు దీవించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమియందు నెరవేరును గాక. మానవ మా రాజ్యము మల్లాపన చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాణము క్షమించము, మమ్మల్ని సూర్యగా తప్పించము. రాజ్యము శక్తి నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దయ, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడు పరిముఖంగా ఈ కుటుంబం ఏర్పరచుకున్న కుటుంబానికి, వారి బిడ్డలకును, రక్త సంబంధులను, తోబిడ్డలను, శ్రేయోభిలాషులకును, ఇక్కడ పడిన కుటుంబాలకును, గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి కూడా సదాకాలము తొడేముండు గాక. ఆమేన్. యేసు రక్తమే చేయ, శివ రక్తమే చేయ, యేసు నామం సంపూర్ణ విషయం కలుగును గాక. ఆమేన్. 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 అందరూ పొందాలమ్మా, అందరూ పొందాలయ్యా.